అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క సమయంలో క్రిస్మస్ని గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాము. ఈ యొక్క వీడియో ఎవరినో కించపరచాలని కాదు, లేదంటే ఎవరిని కూడా విమర్శించాలని కాదు, కానీ మనం క్రిస్మస్ గురించిన విషయాలు కొన్ని తెలుసుకుందాం ఈ యొక్క వీడియో ద్వారా. ప్రైజ్ లార్డ్. ఓకే, ఫస్ట్గా అసలు క్రిస్మస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఎలాగో వచ్చింది ఈ పదం అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు, మాస్ అంటే వర్షిప్. సో వర్షిపింగ్ ద గాడ్, వర్షిపింగ్ ద క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద క్రిస్మస్. ఓకే, నైస్. సో ఇప్పుడు క్రిస్మస్ అనేది ఒక ప్రతి విశ్వాసి లేదా ఎవరైనా క్రిస్మస్ జరుపుకోవడం, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఇది అవసరమా? ఇస్ ఇట్ నీడెడ్ ఆర్? ఇది మనం కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ నీడెడా అంటే నీడెడే. బట్ వెన్ నాట్ ఓన్లీ ఆన్ December 25th. December 25th క్రిస్మస్ జరుపుకోవాలి అంటే ఇట్స్ లైక్ నేనేం చెప్తానంటే రిచువల్ లాగా అయిపోతుంది. లైక్ నామకార్థంగా క్రిస్మస్ సీజన్ వస్తుంది, క్రిస్మస్ చేసుకుందాం. కానీ యాక్చువల్గా మనం చూసుకుంటే క్రిస్మస్ ఈజ్ నాట్ మెంట్ బై దట్. ఇక్కడ మనం చూసుకుంటే 2 types ఆఫ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాం. ఏంటంటే సెక్యులర్ క్రిస్మస్ అండ్ స్పిరిచువల్ క్రిస్మస్. సెక్యులర్ క్రిస్మస్ అనేది ఏం జరుగుతుంది అంటే హౌస్ హోల్డ్ క్రిస్మస్ అయిపోతుంది, టంగ్ క్రిస్మస్ అయిపోతుంది, ఆర్ లైక్ బాడీ క్రిస్మస్ అయిపోతుంది. ఎందుకు ఇలాగా చెప్తున్నానంటే హౌస్ హోల్డ్ క్రిస్మస్ అంటే హౌస్ క్లీన్ చేసుకుందాం, శుభ్రపరచుకుందాం, ఇల్లు క్లీన్ చేసుకుందాం, పండగ వస్తుంది, ఈ యొక్క వ్యూ వేరు. టంగ్ క్రిస్మస్, టీత్ అండ్ టంగ్ క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ చేసుకుందాం, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వండుకుందాం, తిందాం. బాడీ క్రిస్మస్ అంటే లైక్ న్యూ డ్రెస్ వేసుకుందాం, బాడీ వాష్ చేసుకుందాం, న్యూగా మనం డెకరేట్ చేసుకుందాం మన బాడీని. ఈ విధానంలో సెక్యులర్ క్రిస్మస్ అనేది అవుతుంది. బట్ దేవుడు అది కాదు మనల్ని కోరుతుంది. స్పిరిచువల్ క్రిస్మస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ కంపేర్ టు సెక్యులర్ క్రిస్మస్. స్పిరిచువల్ క్రిస్మస్ అంటే ఏంటి అంటే వర్షిపింగ్ ద గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ గాడ్ ఎవరో మనం తెలుసుకోవాలి. ట్రూ గాడ్ అనేది మనం తెలుసుకొని ఆ దేవుని మనం ఆరాధించేది స్పిరిచువల్ క్రిస్మస్ అవుతుంది. అది December 25th చేయాలా అంటే ఐ థింక్ సో నో. బికాజ్ ఏంటి అంటే దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తాము అంటే వెన్ వీ వెంట్ త్రూ ద సచ్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, వెన్ వీ టేస్ట్ ద goodness of God, we can experience it, we can go through the experience of worship. నేనేమంటాను అంటే ఆరాధించడం అంటే క్రిస్మస్ అంటే హిస్టరీ ప్రకారం యాజ్ పర్ క్యాలెండర్ దే మెన్షన్ లైక్ December 25th ఈజ్ ఎ క్రిస్మస్. బట్ నేనేమంటానంటే యాజ్ బీయింగ్ ఏ బిలీవర్స్ ఎవ్రీ డే వీ షుడ్ బీ లైక్ ఏ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫెస్టివల్. బికాజ్ ఏంటంటే క్రిస్మస్ అనేది ఒక మనం మీనింగ్గా చూసుకుంటే డెఫినేషన్ చూసుకున్నాం. బట్ ఎందుకు వచ్చిందని మనం కనుక ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పుట్టారు, సో చేసుకుంటున్నాం అని ఆలోచిస్తున్నాం అని అనుకుంటున్నాం. బట్ ఎందుకు పుట్టారు? వీ షుడ్ నో ద రీజన్. For everything we have some behind that, we have some the reason. సో మనం ఆలోచించినప్పుడు అసలు ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పైన పరమును విడిచి భూలోకానికి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఆయన మనం చూస్తే ఆయన ఒక్కరిని ఎందుకు, మనం కూడా పుట్టాము, ఆయన పుట్టారు, కానీ ఆయన ఎందుకు ఆరాధన చేయాలి అని మనం కనుక ఆలోచిస్తే ఆయన ఏ పాపము, హీ డజంట్ హ్యావ్ ఎనీ సిన్. మనతో కంపేర్ చేసుకుంటే హీస్ లైక్ హీ డోంట్ హ్యావ్ ఎనీ సిన్ ఇన్ హిస్ బర్త్ ఆల్సో. లైక్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నువ్వెవరమ్మా ఇవి అంటే ఐ విల్ ఇమ్మీడియట్లీ టెల్ మై ఫాదర్ నేమ్, ఫలానా వాళ్ళ కూతుర్ని అని నేను మెన్షన్ చేస్తాను. బట్ యేసుక్రీస్తు ప్రభువాని కనుక మనం అలాగా అడిగితే ఆయనకి నేను ఫలానా తల్లి బిడ్డను అంటారు, కానీ నేను ఫాదర్ నుండి వచ్చి ఆయన హెవెన్లీ ఫాదర్ ఆ యొక్క తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూలోకానికి వచ్చారు. ఎలాగ వచ్చారు అంటే యాజ్ పర్ ద బిబ్లికల్లీ, యాజ్ పర్ ద స్క్రిప్చర్స్ ఏమని ఉంది అంటే
ఆయన ఒక కన్య అయిన ఒక వర్జిన్ అయిన మేరీ ఒక హోలీ స్పిరిట్ ద్వారా ఆయన రావడం జరిగింది. పరిశుద్ధాత్మ యొక్క దర్శనం ద్వారా అది రావడం జరిగింది. సో నేనేమంటానంటే యాజ్ బీయింగ్ ఆయన బర్త్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన బర్త్ కూడా చాలా మనం ఆలోచిస్తే ఎలా ఉందంటే ఒక వండర్ఫుల్ మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను పుడితే బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్ నేను పుట్టాను. బట్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీనియాలజీ మనం చూస్తే హీస్ కేమ్ ఫ్రమ్ ద womb of Mary, but not the both Joseph and Mary. ఓన్లీ వీ విల్ టెల్ ఆయన యొక్క జీనియాలజీలో మాత్రమే మనం అది చూడగలం. ఎందుకంటే ఆయన బర్త్లో కూడా ఎటువంటి సిన్ లేదు. సో నేనేమంటాను అంటే ఇప్పుడు మనం చూస్తే సమ్ పీపుల్ వర్షిప్ మేరీ ఆల్సో. బట్ నేను ఒకటే చెప్తాను, మేరీ కూడా ఒక తల్లి తండ్రి కలయిక ద్వారానే పుట్టింది కదా. కాబట్టి సో ఏ పాపం లేనివాడే పరమాత్ముడు, ఏ పాపం లేనివాడే మన సేవియర్. సో ఆయన రక్తంలో కూడా ఇప్పుడు మన బ్లడ్ చూస్తే మన తల్లి తండ్రి మిక్స్డ్ బ్లడ్ ద్వారా మనం పుట్టాం. బట్ జీసస్ క్రైస్ట్ని కనుక తన బర్త్ మనం చూసుకుంటే ఓన్లీ మేరీ యొక్క బ్లడ్ ద్వారా విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ హీ బోర్న్ ఇన్ ద వరల్డ్. సో నేనేమంటానంటే అటువంటి ఏ పాపం లేని పరిశుద్ధుడు కాబట్టి ఎందుకు వచ్చాడు, ఫస్ట్ వీ షుడ్ నో ద రీజన్ వై హీ కేమ్. అంతా హోలీ స్పిరిట్ వచ్చి దర్శించి ఎవరెవరు వర్జిన్గా ఉన్నారో చూసుకొని వాళ్ళలో మంచి వాళ్ళని వెతికి మరి ఫాదర్ ఎందుకు మేరీని చూస్ చేసుకొని ఆ యొక్క భూమిలోనే పుట్టి ఇదంతా అసలు ఎందుకు జరగాలి? బికాస్ మనం అందరము కూడా పాపం చేసిన వారం. వీఆర్ ఆల్ ఆర్ సిన్నర్స్. మనకి చెప్తుంది రోమన్స్లో మనకు ఉంటుంది, ఏ భేదంలో లేదా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమన్స్ 3:23 మనం చూస్తున్నాం. అంటే ఎవరిలో ఎటువంటి పరిశుద్ధత లేదు, అందరం పాపం చేశాం. ఈ పాపం అనేది ఎక్కడి నుండి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే గాడ్ ఫస్ట్ ఫాదర్ అని ఎవరైతే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారని యేసుక్రీస్తు ప్రభువారు, మనం ఏ తండ్రి గురించి మాట్లాడుకుంటున్నామో జెహోవా, ఆ యొక్క తండ్రి ఒక మ్యాన్ని సృష్టించడం జరిగింది. ఒక 2 people మ్యాన్ అండ్ ఉమెన్ని సృష్టించారు. సో గాడ్ ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళకి పాస్ చేయడం జరిగింది ఏదెన్ వనంలో. సో గార్డెన్ ఆఫ్ ఏదెన్ అంటాం మనం. అక్కడ పాస్ చేయడం జరిగినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యారు ఎక్సెప్ట్ వన్, దే డిడ్ంట్ ఒబే ద గాడ్. సో ఇన్ దట్ కేస్ ద సిన్ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, ఇన్ టు ద మ్యాన్. సో ఆ యొక్క ఆదాం ఒక జనరేషన్ పాస్ అయితే వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ దెమ్. సో సిన్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. పాపం కూడా ఆ బ్లడ్ ద్వారా మనందరం జనరేషన్ ఏ విధంగా పాస్ అవుతూ వచ్చిందో పాపం అనేది కూడా పాస్ అవ్వడం జరిగింది. ఆ విధంగా పాపం అనేది వచ్చింది. సో ఇక్కడ పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించారు ఆడమ్ అండ్ ఈవ్. సో పాపం అనేది ఆ విధంగా రావడం జరిగింది భూమి. మరి అటువంటి పాపంను మనము ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు నమ్ముతాము, ఎవ్రీ హిందూ ఆల్సో బిలీవ్ దిస్, ఆత్మ అనేది మనిషి చనిపోయినా బ్రతుకుంటుంది, ఆత్మ అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది, అలా వస్తుంది ఇలా వస్తుంది అని ఎవరి హిందూ కూడా ఈ మాట మాట్లాడతారు. అంటే ఏంటి? ఆత్మ అనేది బ్రతుకుంటుంది. సో ఈ లెక్కన వాళ్ళ వేలో కూడా మనం చూస్తే బైబిల్ ప్రకారం దేవుడు జీవాయువును ఊది, అంటే స్పిరిట్కి లైఫ్ ఉంది, ఎవరు ఎటర్నల్ గాడ్ అనే ఊదారు మనకి. సో మనలో ఈ ఫ్లెష్ అనేది ఒక రోజు నశించిపోతుంది, బాడీ పార్ట్స్ ఆర్గాన్స్ ఎవ్రీథింగ్ విల్ బి వ్యానిష్డ్. బట్ మన యొక్క స్పిరిట్ సోల్ ఏదైతే ఉందో ఇట్ డజంట్ హ్యావ్ ఎండ్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డెత్ స్టేజ్. సో మనిషి చనిపోయినా ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ అనేది ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి. వీ హ్యావ్ ఓన్లీ 2 destinations. ఏంటి? హెవెన్ అండ్ హెల్. If this heart, if this soul, if this spirit doesn't know the true meaning of the life, doesn't know the true meaning, value of the life, it leads to hell. నేనేమంటానంటే ట్రూ మీనింగ్ అంటే ఏంటి అంటే అసలు మనల్ని దేవుడు ఎందుకు అంత ప్రేమించాడు అంటే, ఇప్పుడు ఆయన భూలోకానికి పరము నుండి తండ్రి దగ్గర నుండి విడిచి భూలోకానికి రావడం అనేది పెద్ద విషయమా?
కాదు. బికాజ్ అక్కడ ఉంటే ధన్యత ఇక్కడ లేదు. మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినాక ఆయన ఎన్ని ఇన్సల్ట్స్ గుండా వెళ్ళాడు. ఎవరి కోసం ఇదంతా అని మనం కనుక ఆలోచిస్తే ఇన్ ద ట్రూ వేలో మనం ఇప్పుడు హిందూస్లో కూడా ఒక శ్లోకం ఉంటుంది, మహాత్ముని రక్తం క్రయంగా చెల్లించబడితేనే మనిషికి పాప విమోచన. హూ ఈస్ దట్ మహాత్ముడు అని కనుక మనం ఆలోచిస్తే he shouldn't have any sin in his birth, in his living nature or anything if we compare to that. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన ఇక్కడ జన్మించిన అన్ని సంవత్సరాలు 33.5 yearsలో కూడా ఎటువంటి మిస్టేక్ ఆయన చేయలేదు. ఎందుకు వచ్చాడు ఆయన? మరి ఆ స్టేజ్ని విడిచిపెట్టి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? తండ్రికి ఇష్టమైంది తన కుమారుడిని ఇవ్వడానికి. సో ఆ దినాన ఆయన జన్మించాడు. అది ఆయన భూలోకంలో ఎందుకు జన్మించాడు అనేది మనం కనుక ట్రూగా తెలిస్తే అదే నిజమైన క్రిస్మస్. నాట్ ఓన్లీ ఆన్ December 25th, ఇన్ బిలీవర్స్ లైఫ్ ఎవ్రీ డే వెన్ వీఆర్ గోయింగ్ త్రూ దట్ సచ్ experience, like when we accept that Jesus Christ is born for me to save me, to లైక్ పాపం నుండి నన్ను విడిపించగలిగింది ఆయన ఒక్కరు మాత్రమే కాబట్టి ఆయన అంత స్థితిని అంత స్థాయిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు కేవలం నా పాపాల కోసమే అని మనం కనుక గ్రహిస్తే చూసుకుంటే ఆయన జన్మ ద్వారా మన చీకటి బ్రతుకుల్లోకి లైట్ వచ్చింది, వెలుగు అనేది వచ్చింది. సో ఇది కనుక మనకి కరెక్ట్గా మనం తెలుసుకోగలిగితే ఆ క్షణమే మన క్రిస్మస్ అనేది అవుతుంది. వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ till December 25th, the calendar. Whenever the second we receive the Jesus Christ as our Savior, the purpose why He born on the earth అనేది కనుక మనం గ్రహించుకుంటే at the same moment that is a Christmas for each believer. I believe in that. సో క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ అన్నదానికి చాలా బాగా ఆన్సర్ చేసాం. అయితే ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమంది నేను లోకానుసారంగా కాదు, వరల్డ్లో మనం చూస్తే చాలామంది ఈ క్రిస్మస్ టైంలో కొన్ని పబ్స్లో లేకపోతే ఇంకా బాగా డ్రింక్ చేసి లేకపోతే డ్యాన్సెస్ ఇవన్నీ చేసి కొంతమంది ఏమో క్రిస్మస్ స్టార్ పెట్టుకొని లేకపోతే ట్రీస్ పెట్టుకొని ఇలా చేసుకుంటారు కదా. అసలు యాక్చువల్గా క్రిస్మస్ అనేది ఎలా చేసుకోవాలి వాక్యానుసారంగా అన్నది కొంచెం మీరు మాట్లాడింది లైక్ నేను ఇందాక సెక్యులర్ క్రిస్మస్ అని చెప్పాను, ఇస్ ద సేమ్ ఎగ్జాక్ట్ వాట్ ఐ మీన్. ఏం జరుగుతుంది అంటే యాజ్ పర్ ద హిస్టరీ నేను చూస్తే లైక్ ఎకనామికల్లీ క్రిస్మస్ టైం ఈ సీజన్లో ఎప్పుడు జరగనంత బిజినెస్ జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీవేర్ వీల్ సీ ద క్రౌడ్ ఇన్ పబ్స్, క్లబ్స్, రెస్టారెంట్స్, మాల్స్, ఎవ్రీవేర్ we will see the crowd. ఎక్కడ ఏ ఫెస్టివల్ అని ఈ లోకం అనుకుంటూ ఏ ఫెస్టివల్లో లేనిది కూడా ఆ టైంలో బాగా జరుగుతుంది త్రూ అవుట్ ద వరల్డ్. నేనేమంటానంటే ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే క్రిస్టమస్లో క్రైస్ట్ ఉండట్లేదు, క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో జీసస్ క్రైస్ట్ ఉండట్లేదు. దే ఎంజాయింగ్ దేర్ ఓన్ విత్ ద పర్స్పెక్టివ్స్. నేను అనుకోవటం వాళ్ళు నిజమైన అవగాహన లైక్ అసలు నిజమైన మీనింగ్ క్రిస్మస్ యొక్క నిజమైన డెఫినేషన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఏంటని తెలుసుకోకుండా దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ద వరల్డ్లీ పీపుల్, ఈవెన్ బిలీవర్స్ హౌసెస్ కూడా మనం వెళ్ళి చూస్తే లైక్ ఎవ్రీ హౌస్ వన్ నేను విన్నాను, ఒక పెద్ద దైవ సేవకులు అన్నారు ఇంటి పైన స్టార్, ఇంటిలో బారు. యా ఎగ్జాక్ట్లీ ఇట్స్ హ్యాపెనింగ్. క్రిస్మస్ అంటే ఇట్స్ లైక్ ఎంజాయ్మెంట్ టైం వాళ్ళకి. ఓకే, నైస్, బాగా చెప్పాను. బిబ్లికల్గా మీరు అడిగినట్టు బిబ్లికల్గా క్రిస్మస్ అంటే ఇందాక నేను చెప్పాను అదే బిబ్లికల్ క్రిస్మస్. ఏంటి అంటే యేసుక్రీస్తు వారు పుట్టారు, సంతోషమే. బట్ ఆ సంతోషం ఆ క్రిస్మస్ సీజన్ వరకైనా మనకు కావాల్సింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది క్రిస్మస్ క్యారల్స్ అని లేకపోతే ప్రోగ్రామ్స్ పెట్టుకుని డాన్సెస్ అని, ఇది చేయడం కరెక్టేనా? అంటే వాక్యానుసారంగా ఇట్లా చేయొచ్చా మనం అన్నది కొంచెం. వాక్యానుసారంగా ఇన్ ద సెన్స్ నేనేమంటానంటే మనం గాస్పల్ ప్రీచ్ చేయాలంటే మెనీ డిఫరెంట్ వేస్లో మనం గాస్పల్ అనేది తీసుకువెళ్ళొచ్చు. క్యారల్స్ అన్నారు, యా క్యారల్స్ అని నేమ్ పెట్టుకోవచ్చు, బాగుంది. బట్ దేర్ ఈస్ ద వే టు ప్రీచ్ ద గాస్పల్ త్రూ క్యారల్స్.
ఇప్పుడు క్యారల్స్ అంటే నేను చూసిన నేను ఇక్కడ లోకంలో జరుగుతున్న క్యారల్స్కి నాకేమనిపించింది అంటే, ఏం చేస్తున్నారు, ఒక హౌస్కి ఒక క్రౌడ్ వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో అంతా లైటింగ్ పెట్టేసుకుంటున్నారు, ఒక సాంగ్ అనేది ప్లే చేస్తున్నారు, దానికి రౌండ్గా నిలబడి క్లాప్స్ కొడుతూ డ్యాన్స్లు వేసుకుంటున్నారు. అవి చూసినప్పుడు ఏమైనా చుట్టూ చూస్తున్న వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుందా, ఏమన్నా తెలుస్తుందా? యేసుక్రీస్తు వారు పుట్టారు, తూర్పు యూదా రాజుగా పుట్టారు, సాంగ్స్ పెట్టుకుంటున్నారు, పాట ద్వారా వెళ్ళొచ్చు, నేను అది ఆ వేలో కూడా వెళ్ళొచ్చు గాస్పల్. కానీ దానికన్నా మీరు డామినేట్ చేసి మీ డాన్సెస్ మీ స్టెప్స్ కనిపిస్తున్నప్పుడు హూ కెన్ ఫోకస్ ఆన్ ద సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్? డెఫినెట్లీ నో వన్ కెన్ ఫోకస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఎందుకంటే వరల్డ్లీ పీపుల్ వరల్డ్లీగానే అట్రాక్ట్ అవుతారు. While they are dancing, our eyes, our mind will be concentrate on their dance, but not on the sound where they are playing on the background. నేను మన లోకల్ చర్చెస్లో కూడా నేను అదే అబ్జర్వ్ చేశాను. ఈ డేస్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటే మన చర్చెస్లో మామూలుగా అందరూ క్యారల్స్ చేసుకుంటే మన చర్చ్లో ఏం చేశారు, లాస్ట్ 2 weeks back వాళ్ళు క్యారల్స్ అని నేమ్ పెట్టారు, బట్ వాళ్ళు ఏం చేశారు, దే షుడ్ నాట్, వాళ్ళు ఏం డాన్స్ వేయలేదు, మైక్ బయట పెట్టారు. బికాస్ ఇక్కడ ఏంటి అంటే మనకంతా విడుదల లేదు, ఫ్రీడమ్ లేదు టు ప్రీచ్ ద గాస్పెల్. సో వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళకున్న పరిధిలో ఏం చేశారు, ఎవ్రీ బిలీవర్ హౌస్కి వెళ్ళారు, ఒక్కొక్క వీధికి వెళ్ళారు, ఆ హౌస్కి బయట మైక్ పెట్టారు, లోపల బయట నిలబడి గాస్పెల్ ప్రీచ్ చేశారు. రిమైనింగ్ వాళ్ళు వెళ్ళేసి ఏం చేశారు, ట్రాక్స్ ఇచ్చారు. క్యారల్స్ అన్నారు, క్యారల్స్ అని చెప్పారు మనకి, బట్ ఆ వే ఎలా ఉంది, ఎక్కడెక్కడ మన మైండ్ డీవియేట్ అవ్వలేదు. అక్కడ మెయిన్ మోటో గాస్పెల్, బట్ గాస్పెల్ అంటే డైరెక్ట్గా ఒప్పుకోరు కాబట్టి క్యారల్స్ అని చెప్పి మన వాళ్ళు చేశారు. బట్ ఏ వేళ వెళ్ళింది, అక్కడే ఉన్న దేవుని మహిమని, గ్లోరీని మనం దొంగలించాము, ఏమీ లేదు. అక్కడ ఏమి జరగాలో దాని మోటో ఏంటో జరిగింది. ఆ హౌస్ ద్వారా ఆ యొక్క వీధిలో ఉన్న వాళ్ళందరికీ సువార్త అనేది వెళ్ళింది, ట్రాక్స్ ద్వారా వెళ్ళింది, మైక్ ద్వారా వెళ్ళింది, అలాగ మన ఇంటికి వచ్చి ప్రే చేయడము జరిగింది. అంటే మనము క్యారల్స్ చేసుకున్న వాళ్ళమయ్యా, బట్ ఎలాగయింది, ఇట్స్ ఎ గ్లోరీ టు గాడ్ అన్నట్టే అయ్యింది కదా. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే ఏం కనిపించింది, మనలో వాక్యమే కనిపించింది, వాళ్ళు పాడిన సాంగ్సే వినిపించాయి, బట్ మనం డాన్సెస్ వేయలేదు ఎక్కడ కదా. డాన్సెస్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. మోర్ దాన్ మూవీ ఫిలిమ్స్లో కన్నా కూడా మన వాళ్ళు క్రిస్మస్ బేస్ చేసుకొని, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఒక నేమ్ ఇచ్చేసుకొని, ఆ యొక్క ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని వారి యొక్క స్కిల్స్ చూపించుకుంటున్నారు. నేను ఇప్పుడు చాలా చూస్తున్నాను, యూట్యూబ్ వచ్చింది మనకి, యూట్యూబే కాదు, నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఎంతోమంది క్రిస్మస్ అని చెప్పి సెలబ్రేషన్స్ అని పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ యొక్క సాంగ్స్ పెట్టుకోవటం, యేసుక్రీస్తు ప్రభువారి సాంగ్స్ పెట్టుకోవటం, వేసేది సినిమా స్టెప్స్. ఏంటి అంటే దే ఆర్ ట్రైయింగ్ టు పోర్ట్రే దేర్ స్కిల్స్, అంతే నేను అనుకోవడం. బాగా చెప్పాం. అయితే నెక్స్ట్ అంటే ఇప్పుడు బైబిలికల్గా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే మనందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. అది మనం ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ క్యారల్స్ అండ్ డాన్సెస్ దిస్ అండ్ ఆల్, దీని ప్లేస్ లో చక్కగా మన సువార్త చెప్తే దేవునికి మహిమ, దాని ద్వారా అనేక ఆత్మలు కూడా రక్షింపబడతాయి. అది ఓన్లీ క్రిస్మస్ టైంలోనే ఆ సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అనేది వర్తించదు. బట్ ఇక్కడ మనకి ఫ్రీడమ్ లేని సమయం బట్టి క్రిస్మస్ టైం కాబట్టి మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే we will give some respect to the Christmas అని నేను అనుకుంటాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్, స్టార్ పెడుతున్నారు చాలా మంది విశ్వాసులు అవిశ్వాసులు అందరూ పెడుతున్నారు స్టార్ అనేది. క్రిస్మస్ అనేది డిసెంబర్ వచ్చేటప్పటికే మనకి మార్కెట్లో బాగా స్టార్స్ బాగా అమ్ముడిపోతాయి. ప్రతి ఒక్కరు ఇంటి పైన స్టార్ పెట్టుకుంటారు, వెదర్ దే ఆర్ బిలీవర్స్ ఆర్ నాన్ బిలీవర్స్. ఈవెన్ దో నేను మన సరౌండింగ్స్లోనే కొన్ని హౌసెస్ చూశాను, వాళ్ళు నార్మల్గా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు కూడా ఈ స్టార్స్ పెట్టుకుంటున్నారు. సో ఆ స్టార్ గురించి, అసలు ఆ స్టార్ ఎందుకు పెట్టుకుంటారు, స్టార్ గురించి ఏమన్నా కొన్ని విషయాలు చెప్తాము. అసలు స్టార్ అనేది ఎందుకు వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు వాళ్ళని చూడాలని చెప్పి బెత్లెహేముకు జ్ఞానులు వీళ్ళందరూ బయలుదేరుతూ ఉన్నప్పుడు రాత్రి సమయంలో వాళ్ళకి వెలుగు లేదు, చీకటి అయింది. సో ఆ యొక్క ఏంజల్ ఒక స్టార్ని వాళ్ళని నడిపించడానికి, వాళ్ళకి వే చూపించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే
ఉన్నారు, పుట్టి ఆయన ఎక్కడైతే పుట్టి ఐ మీన్ ఆ యొక్క దీనిలో పొనుకోబెట్టారో, యా ఆ వేకి చూపించడానికి స్టార్ అనేది వచ్చింది. దాన్ని మనం కరెక్ట్ వేలో కరెక్ట్ ట్రూ మీనింగ్, స్పిరిచువల్ మీనింగ్ మనం అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఆయన అక్కడ వాళ్ళకి మార్గం చూపించారు. వాళ్ళు ఏంటి, ఆయన ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి అని చెప్పి. ఎందుకంటే మనకి ప్రాఫెసీ అనేది ఉంది. యెషయాలో మనం చూసుకుంటే ఒక లోకరక్షకుడు పుడతాడు మన యొక్క పాపం ఇచ్చేయడానికి. ఆ యొక్క ప్రాఫెసీ అనేది ఫుల్ఫిల్ అయ్యింది కాబట్టి ఆయనే రక్షకుడు అని వాళ్ళు బిలీవ్ చేసి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వాళ్ళకి ఒక వే చూపించడానికి ఆ స్టార్ అనేది వచ్చింది. సో ఇట్ మీన్స్ స్టార్ ఇస్ టు షో ద వే, రైట్? వే దేనికి వెళ్ళారు? వాళ్ళ డెస్టినేషన్ ఏంటి? టు ఫైండ్ ద ట్రూ గాడ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. మనకు కూడా స్టార్ అనేది మన హృదయంలో రావాలి, నాట్ ఇన్ ద హౌసెస్. దానివల్ల ఏమవుతుందండి, ఇప్పుడు 200 పెట్టో లేదా 500 పెట్టో స్టార్ కొనుక్కుంటున్నాం. ఎన్ని దానివల్ల చాలామంది నేను వింటాను, స్టార్ ద్వారా సువార్త ప్రకటించవచ్చు. స్టార్ మీద ఏమైనా వాక్యం రాసి పెడుతున్నారా? నో. స్టార్ జస్ట్ ఆ హౌస్ బ్రైట్నింగ్గా కనిపించడానికి అది ఒక డెకరేటివ్గా ఈ యొక్క రిచువల్స్ ఫాలో అవుతూ దాన్ని గాడ్ని అడ్డం పెట్టుకుంటున్నారు, గాస్పల్ని అడ్డం పెట్టుకుంటారు. దానివల్ల ఏం సువార్త వస్తుంది? క్రిస్టియన్ అని తెలుస్తుంది కాదన్ను. క్రిస్టియన్ అని తెలిసిన ద్వారా సువార్త ఏం వెళ్తుంది? అసలు రియల్ క్రిస్టియన్ ఏంటో మనం పోనీ ఆ స్టార్ మీద వాక్యం పెట్టు, లేదా ఒక మెమరీ వర్స్ తగిలించు. ఎనీవే ఎవరు వెళ్ళే వాళ్ళు చదువుకున్నప్పుడు వస్తుంది కదా. కానీ నేనేమంటానంటే ఆ కరెక్ట్ వే వాళ్ళని ఏ విధంగా నడిపించిందో మనల్ని కూడా పాపంలో చీకట్లో ఉన్న మన హార్ట్ని కరెక్ట్ హెవెన్కి నడిపించే ఆ యొక్క వే అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉంటుంది. బైబిల్లో వాక్యం ఏంటి? ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నారు. మరి ఐఎమ్ ద వే అన్నారు, ఆయనే కదా మరి మార్గం. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన చూపించిన మార్గం. ఆయన వచ్చి తండ్రిని కానీ లేదా పరలోకాన్ని కానీ ఆయన పరిచయం చేశారు. ఎవరి ద్వారా, ఎందుకు అవుతుంది, ఎందుకు మనం వెళ్ళగలము, మన స్థితి ఏంటి అనేది ఆయన మనకు పరిచయం చేశారు. ఆయన వచ్చి మన పాప స్థితిని ఆయన గుర్తించి ఆయన మనకు వెలుగును నింపడానికి, ఆ స్టార్ నుండి వచ్చే బ్రైట్నెస్ మన హార్ట్లోకి రావడం కోసం, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మనము ఇచ్చేయడం కోసం వచ్చారు. బట్ ఆ కాన్సెప్ట్ని వదిలేసి స్టార్ని తీసుకొచ్చేసి హౌస్ మీద పెడుతున్నారు. స్టార్కి 5 ఎండ్స్ ఉంటాయి, కరెక్ట్ స్టార్కి కొన్ని ఎండ్స్ ఎక్కువ ఉంటాయి, బట్ షార్ట్ లాంగ్ వస్తాయి స్టార్స్. కానీ కరెక్ట్ స్టార్కి 5 ఎండ్స్ ఉంటాయి. మనకి యెషయా 9th చాప్టర్లో మనకు ఉంటుంది. నేనేమనుకుంటా అంటే ఆ 5 ఎండ్స్ అనేది గాడ్ యొక్క 5 హై క్వాలిటీస్ని మనకి రిజంబుల్ చేస్తుంది. ఆయన లైక్ వండర్ఫుల్ గాడ్ అంటే ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, లైక్ 5 క్వాలిటీస్ ఉంటాయి మనకి. ఆ యొక్క 5 ఎండ్స్ ఆ 5 క్వాలిటీస్ని రిజంబుల్ చేస్తుంది. అంటే ఆయన 5 క్వాలిటీస్ కలిగి ఉన్నాడని మనం ఆరాధించాలి. ఆయనలో 5 క్వాలిటీస్ ఉన్నాయని మనం గుర్తించి మన పాపాన్ని తొలగించుకొని ఆయన మనం ఆహ్వానించుకోవాలి. ఆయన మిరాకిల్ గాడ్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన మనకు అర్థమవుతుంది, ఆయన రైచియస్నెస్ మనకు అర్థమవుతుంది, ఆయనలో ఏం పాపం లేదని తెలిసింది. ఆ 5 క్వాలిటీస్ మనం అనుభవించుకోవాలి. దేవుని యొక్క 5 క్వాలిటీస్ ఏంటి అనేది మనం టేస్ట్ చేసినప్పుడు మనకు వర్షిప్ అనేది వస్తుంది. మన హృదయంలో ఆ యొక్క పాపం నుండి పోయి దేవుడు చూపించిన మార్గం ద్వారా మనకు వెలుగు అనేది వస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద స్టార్. ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను అనుకోవటం, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద మనీ టు పుట్టింగ్ ద స్టార్స్ ఇన్ యువర్ హోమ్స్, నేను అంటాను ఆ మనీ ద్వారా యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్. ఈ గాస్పల్ స్టార్ ద్వారా గాస్పల్ ప్రీచ్ చేయొచ్చు, సువార్త ప్రకటింపబడుతుంది అంటే నాకు తెలిసి దట్ ఈస్ ద ఓన్లీ ద వాళ్ళ ఫీలింగ్, అది వాళ్ళ పర్స్పెక్టివ్ అది. బట్ ట్రూ కరెక్ట్గా మనం ఆలోచిస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ మనీ టు బయింగ్ ద స్టార్, ఆ స్టార్ పెట్టుకొని మెనీ పీపుల్ ఆర్ దే. నేను అసలు రియల్లీ షాక్డ్. కొన్ని హైటెక్ సిటీస్లో కూడా పీపుల్ స్టిల్ లివింగ్ ఇన్ ద రూఫ్స్, గుడిసెల్లో జీవిస్తున్నారు. మనం వెళ్ళాం మొన్న ప్లేసెస్, నో ఎలక్ట్రిసిటీ, నో వాటర్, అసలు అవుట్స్కర్ట్స్ చాలా దూరాన ఉంటున్నారు వాళ్ళు. అడవు ప్రాంతంలా ఉంది, ఏ టైం ఏమైతే వాళ్ళకి తెలీదు. దే డోంట్ హ్యావ్ ఎనీ లైక్ ఏమంటారు సెక్యూరిటీ లేదు వాళ్ళకి.
కదా. అటువంటి ఏరియాస్కి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ మనీ వేస్ట్ చేసేదానికంటే క్రిస్మస్ సందర్భంగా ఏమీ లేని పిల్లలకి యూ కెన్ బై సమ్ కేక్ విత్ 250 5 people అలాగే 10 people 1 kg కేక్, నార్మల్ కేక్ వస్తుంది. ఆ కేక్ని వాళ్ళు బేస్ చేసుకొని అక్కడ తీసుకువెళ్తే పీపుల్ ఏమీ తెలియని వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మనము కేక్ కట్ చేస్తున్నామని వాళ్ళని పిలిపించి ఆ వేలో మనము అక్కడ గాస్పల్ని ప్రీచ్ చేసి గాడ్ ప్రేమను కూడా మనం చూపించినట్టు అవుతుంది. ఐ హోప్ ఇది అందరూ అర్థం చేసుకొని లైటింగ్స్కి లేదా స్టార్స్కి, ట్రీస్కి, ఇంకా దేవుడు పుట్టినట్టుగా పాకలో ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎంత మనీ అండి ఆ బొమ్మలు కొనడానికి, ఎంత వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు డెకరేట్ అవుతుంది, ఇంట్లో పెట్టుకుంటున్నావు నువ్వు పాకని, బయట ఎవరికి కనిపిస్తుంది? సువార్త వెళ్తుందా దాని ద్వారా? ఇప్పుడు మనకు ఒక కండిషన్స్ ఇచ్చాడు దేవుడు, లాస్ ఇచ్చాడు. ఏంటి? విగ్రహారాధన చేయొద్దు. బట్ ఎగ్జాక్ట్గా అదే అవుతుంది అక్కడ. చిన్న బేబీ బొమ్మను తీసుకొచ్చి పెట్టేస్తున్నారు మీరు. నిజంగా యేసుప్రభు పుట్టినప్పుడు అదే రూపంలో ఉన్నారా? బైబిల్లో ఉంది, సేమ్ మనలాగే మానవ రూపంలోనే పుట్టాడు, బట్ సేమ్ అదే కలర్ ఎగ్జాక్ట్గా బేబీ డాల్ ఉన్నట్టు ఉంటారు యేసుక్రీస్తు ప్రభు? ఉండరు. దెన్ వై ఆర్ పుట్టింగ్ దట్? అంటే ఇండైరెక్ట్గా మనం అది పెట్టుకొని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారని మనం ఊహించుకొని విగ్రహారాధన జరుగుతుంది అక్కడ. ఇట్స్ హ్యాపెనింగ్ దే. బట్ పీపుల్ ఇవన్నీ డీప్గా ఆలోచించడం మానేసి దే ఆల్ డూయింగ్ ఫర్ ద ఓన్ హ్యాపీనెస్, ఫర్ ద ఓన్ సేక్. నేను అనుకోవటం క్రిస్మస్లో క్రైస్ట్ ఉండట్లేదు, అది ఎక్స్మస్ అవుతుంది. ఎక్స్మస్ ఏంటి అంటే, ఎక్స్లో ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉంటారు, మనకు ఒక ప్రాబ్లం ఇస్తారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటారు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, తెలియంది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, సంథింగ్ వీ డోంట్ నో దట్. ఆ ప్రొసీజర్ అంతా మనం చేస్తే చివరికి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఏం చేస్తున్నారు? ఫస్ట్ దే డోంట్ నో వాట్ ఈస్ మెన్ బై ఎక్స్. ఆ ఎక్స్లో వీళ్ళు ఏం పెట్టుకుంటున్నారు? వాళ్ళ ఓన్ హ్యాపీనెస్, వాళ్ళ ఓన్ రిచువల్స్, వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్స్ పెట్టేసుకొని దే ఆర్ వర్షిపింగ్ దెమ్, దే ఆర్ వర్షిపింగ్ దేర్ ఓన్ హ్యాపీనెస్. అంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ వర్షిపింగ్ దెమ్ సెల్స్. ఇట్స్ అంతే. దేవుణ్ణి అయితే ఎక్కడ వాళ్ళు ఆరాధించినట్టు లేదు. ఫైనల్లీ కరెక్ట్గా మనం కనుక ప్రొసీజర్ అసలు ఏంటి, మనం ఎందుకు పుట్టాం, మనము అసలు ఎందుకు, మన రీజన్ ఏంటి, మనం దేవుడు క్రియేట్ చేయడానికి, అసలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఎవరు క్రియేట్ చేశారు? పరలోకం అంటున్నాము, మనమే క్రిస్టియన్స్మే కాదు, ఈచ్ హిందూ, ఎవ్రీ పీపుల్ హూ ఎవర్ డోంట్ నో జీసస్ ఆల్సో దే ఫీల్ దే ఆర్ హ్యావింగ్ సమ్ మోక్ష ఆఫ్టర్ దే డెత్. అంటే మోక్షం అనేది ఉందని గ్రహిస్తున్నారు. ఎవరు వెళ్తారు ఆ మోక్షానికి? ఎందుకు వెళ్తారు? దానికంటూ ఇప్పుడు ప్రతి దానికి కూడా, ఇప్పుడు మనం జాబ్కి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తే ఈజీగా ఇచ్చేసేరు. దే సీ అవర్ క్యాపబిలిటీస్, వాళ్ళు అనుకున్న రిక్వైర్మెంట్స్ మనలో ఉన్నాయో లేదో చూస్తారు. సో ఫర్ హెవెన్ ఆల్సో హ్యావింగ్ సమ్ రిక్వైర్మెంట్స్ టు రీచ్ ద హెవెన్. సో ఇవన్నీ మనం కనుక కరెక్ట్ వేలో మనము ఆ ప్రొసీజర్, ఆ ప్రాసెస్ మనం కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు, హూ ఈజ్ దట్ ఎక్స్? ఎక్స్ ఈజ్ ద క్రైస్ట్. ఆ క్రైస్ట్ని మనం ఆరాధించాలి అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం, క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది శాంటా క్లాస్. సో షాపింగ్ మాల్స్లో చూసినా, లేకపోతే క్రిస్మస్ సెలబ్రేషన్స్లో చూసినా, లేకపోతే అవుట్ సైడ్ క్రిస్మస్ ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, వీటిల్లో మెయిన్గా పిల్లలందరినీ కూడా చాలా ఉత్సాహపరుస్తా, ఎంకరేజ్ చేస్తా, లేకపోతే నవ్విస్తా, డ్యాన్స్ చేస్తా, చాక్లెట్లు చేస్తూ ఉంటారు కదా క్రిస్మస్ తాత. సో ఎవరు ఈ క్రిస్మస్ తాత? శాంతా క్లాస్ ఏం చేస్తాడు? గిఫ్ట్స్ ఇస్తాడు. క్రిస్మస్ కూడా నథింగ్ బట్ గివింగ్, నాట్ ద టేకింగ్, గివింగ్. సో ఫాదర్ has given us his only begotten son for all the sinners, no for me, for you, everyone, God given. ఆ వేలో చూసుకుంది. అసలు శాంతా క్లాస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది అంటే, ఇన్ ద 4th century నికోలస్ అనే వ్యక్తి టర్కీలో ఉండేవారు. హీఈస్ వెరీ రిచ్ మ్యాన్, వైజ్ మ్యాన్ అండ్ వెల్తీ పర్సన్. చాలా డబ్బున్న వ్యక్తి. ఓల్డ్ పర్సన్? నో, తన చైల్డ్హుడ్ టైంలో, తను ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే తన పేరెంట్స్ని కోల్పోవటం జరిగింది. హీ బికేమ్ లైక్ ఆర్ఫన్ ఇన్ హిజ్ యంగ్ ఏజ్లో ఆర్ఫన్ అయిపోతూ వచ్చినారు. అయితే ఏమైంది, ఆ వెల్త్ తను ఏం చేసుకుంటాడు ఒక్కడు. సో తను కొన్ని ఇన్స్టెంట్స్ చూస్తూ వచ్చినాడు.
యంగ్ పీపుల్ని ప్రాస్టిట్యూట్ చేసి ఇన్సిడెంట్స్ ఉంటా వెళ్తూ వచ్చినప్పుడు ఈ హెల్ప్డ్ దెమ్. త్రీ పీపుల్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో 3 గర్ల్స్ని ఆ యొక్క సిచ్యువేషన్ బయటికి తీసుకొస్తూ వచ్చారు. ఇలాగ హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. తన దగ్గర ఉన్నది ఇస్తూ జనాలకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇన్ ద సేమ్ వే చాలా సిచ్యువేషన్స్ తను చూస్తూ వచ్చినప్పుడు ఒక కిడ్స్ కూడా ఒక పూర్ ఫ్యామిలీని తను చూడటం జరిగింది. అప్పుడు ఆ పూర్ ఫ్యామిలీకి తను ఏంటి అంటే గిఫ్ట్స్ ఇవ్వడం. ఎలాగా డైరెక్ట్గా ఇవ్వకుండా తను ఒక మాస్క్ పెట్టుకొని ఒక డిఫరెంట్ వేలో తను కనిపించుకోకుండా డైరెక్ట్గా ఏంటి అంటే డిఫరెంట్ ఎడం చేతికి తెలియదు అన్న ఆ వేలో తన ఫేస్ కనిపించకుండా పిల్లలకు కూడా కొంచెం హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి ఒక వింత వేషంలో తను వెళ్ళి లైక్ శాంతా క్లాజ్ కానీ ఆ వేషాల్లో తను ఒక ఇది పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం, కొన్ని హౌసెస్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో తిని వెళ్ళి మనీ పెట్టడం, ఇలాగా చేస్తూ వచ్చినారు. సో ఏమవుతుంది అంటే ఈ యొక్క December 25th క్రిస్మస్ అని తను కూడా ఎలా అంటే ఇప్పుడు తను కూడా ఒక సెయింట్, తను కూడా ఒక బిషప్ అయ్యారు తర్వాత మన హిస్టరీలో చూసుకుంటే. సో ఆయన క్రిస్మస్ అంటే ఏంటి, December 25th అనేది తనకు తెలిసి ఆ యొక్క December 24th నైట్ ఆ యొక్క వేషంలో వెళ్ళి అందరి ఇళ్ళకు వెళ్ళి గిఫ్ట్స్ ఇవ్వడం, తెలియకుండా మనీస్ పెట్టడం, సర్ప్రైజింగ్స్ చేయడం చేశారు. అక్కడ నుండి మనకి ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే శాంతా 24th నైట్, ఎవ్రీ 24th నైట్ శాంతా వస్తాడు, మనకు గిఫ్ట్స్ ఇస్తాడు అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. అక్కడ శాంతా అనేది స్టార్ట్ అయింది. బట్ ఆయన ఏం చేశాడు, మనం ఆయన్ని కూడా కరెక్ట్ వేలో మనం అర్థం చేసుకుంటే తను ఏం చేశాడు, తను లేని వాళ్ళకి హెల్ప్ చేశాడు, తనకున్నది ఇతరులతో షేర్ చేసుకున్నాడు. క్రిస్మస్ అంటే కూడా అంతే. నేనేమంటాను ఇప్పుడు అసలు క్రిస్మస్ అంటే క్రైస్ట్ ఉండడు, కంపల్సరీ శాంతా మాత్రం ఉంటున్నారు. శాంతా క్లాస్ కంపల్సరీ ఉంటున్నాడు, కానీ క్రిస్మస్లో క్రైస్ట్ మాత్రం ఉండట్లా. క్రైస్ట్ లేకుండా క్రిస్మస్ ముందుకు వెళ్తుంది, కానీ శాంతా క్లాస్ లేకుండా క్రిస్మస్ వెళ్ళట్లా. ఈ యొక్క మనం చూస్తున్న ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటే సేమ్ యేసుక్రీస్తు ప్రభువారు అవే చేశారు మన కోసం. తను యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని శాంతా క్లాస్కి వచ్చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఒక గిఫ్ట్గా ఫాదర్ నుండి మనకు వచ్చింది. జీసస్ క్రైస్ట్ మనకు ఒక గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇచ్చాడు ఆయన చూస్తే మనకి సాల్వేషన్ అనే గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు శాంతా క్లాస్ ఇచ్చినవి కొన్నాళ్ళకి ఎక్స్పైర్ అయిపోతాయి, లైక్ అయిపోతే మనీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అయిపోతుంది. బట్ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ దట్. ఎందుకు అంటే సాల్వేషన్ అనేది ఎవరు మన యొద్ద నుండి తీసివేయలేరు. ఎందుకు అంటే సాల్వేషన్ అంటే ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం పుట్టారు, మన కోసం కల్వరిలో ప్రాణం పెట్టారు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, హీ ఈజ్ ద ఓన్లీ హోలీ గాడ్ అని మనం విశ్వసించి ఆయన్ని మనము యు ఆర్ మై సేవియర్, నువ్వు మాత్రమే రక్షించడానికి వచ్చావు నన్ను అని మనం అర్థం చేసుకుంటే అదే సాల్వేషన్. ఆ హ్యాపీనెస్, ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్, ఆ జాయ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ సాల్వేషన్ అనేది ఎవరు మన దగ్గర నుండి తీసివేయలేరు. దెర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ అవర్ సాల్వేషన్. ఓకే. సో ఇంకా మనం కంక్లూజన్కి వచ్చేద్దాం. చూసారు కదండి ఇప్పుడు దాకా మీరు మనం క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, తర్వాత స్టార్ గురించి, క్యారల్స్ గురించి, అలాగే క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాజ్ ఇవన్నీ చూసాము. అయితే మరి మనం కూడా మన జీవితంలో ఈ విధంగా నిజ క్రిస్మస్ ఆనందం మనం కూడా కలిగి ఉండడానికి మరి మనం కూడా మన వంతు మనం నేర్చుకున్న విషయాల్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఎక్కడ కూడా దేవుని మహిమను మనం దొంగిలించకుండా దేవుని మహిమను మాత్రమే కనపరచడానికి ఈ యొక్క ఫెస్టివల్ చేసుకోవడానికి దేవుడు సహాయపడును గాక. అండ్ ఫైనల్గా కంక్లూజన్ ఏమన్నా చెప్తా? దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. ఏం లేదండి, ఆ శాంతా క్లాస్ ఏ విధంగా తనకున్నది ఇతరులతో షేర్ చేసుకున్నాడో అలాగే దేవుడు నాకు ఇచ్చిన జాయ్, హ్యాపీనెస్, పీస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే లోకంలో ఎంతోమంది డబ్బు ఉంటుంది, దేర్ హ్యావ్ మెనీ ప్రాపర్టీస్, చూడడానికి బాగా కనిపిస్తున్నారు, బట్ వారి హృదయంలో శాంతి అనేది లేదు. సో నేనేమంటానంటే నేను అనుభవించింది మీతో షేర్ చేసుకోవాలని చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తున్నానండి. ఒకటే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఫిక్షనల్ స్టోరీ అనమాట ఇది. ఒక ట్రీ ఉంది,
ఒక ట్రీ అంట ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అంటే, నేను చూడడానికి పచ్చగా ఉన్నాను, చాలా హైట్ పెరిగాను, చాలా ఫ్రూట్స్ వస్తున్నాయి, కానీ నా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఆ యొక్క ట్రీ ఏంటి అంటే, ఆ ట్రీకి వస్తున్న ఫ్రూట్స్ ఏంటి అంటే చేదుగా ఉన్నాయి. సో ఆ ట్రీ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. చీకట్లో ఉంది ఆ ట్రీ. వెలుగులో అంటే ఎవరికి కనిపించకుండా మూలన చీకట్లో ఉన్న ఆ ట్రీ ఎవరికి కనిపించట్లేదు. అది కనిపిస్తేనే కదా, ఇప్పుడు ఒక చెట్టు మనకు కనిపిస్తే దానికి ఉన్న పండ్లను బట్టి మనం ఆ చెట్టు దగ్గరకు వెళ్తాం. అట్లాగే ఆ ట్రీ కూడా ఎక్కడో ఉంది, ఫలిస్తుంది, కానీ అది ఎవరికి ఉపయోగపడని ఫలాలుగా ఉంటుంది. అప్పుడు ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక పైనుండి నక్షత్రాలు చూస్తూ వచ్చినాయంట. చూచి ఏమన్నాయంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నా దగ్గరకు వచ్చి ఎవరు నా ఫలాలు తీయట్లేదు, నేను ఎవరికి పేరుకి ఎదిగాను కానీ నన్ను ఎవరు యూజ్ చేసుకోవట్లేదు, ఎవరికి అందుబాటులో లేను అని ఆ ట్రీ ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క స్టార్స్ అన్నాయంట, నీకు మేమున్నాము అని చెప్పి ఆ స్టార్స్ అన్నీ వచ్చి ఆ ట్రీ పైన ఉన్నాయంట. అంటే ఆ చీకట్లో దూరానున్న చెట్టుకి అంత వెలుగు రావడం వల్ల జనాలందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ట్రీని అందాన్ని, ఇది ఇంత మెరుస్తుంది, ఈ చెట్టు ఇంత ఇదిగా ఉంది అని చెప్పి ఆ ఫ్రూట్స్ తినటం స్టార్ట్ చేశారంట. చేస్తే ఇన్ని రోజులు ఇది చేదనుకున్నామే, చాలా బాగున్నాయి స్వీట్గా అని చెప్పి ఆ ట్రీని వాళ్ళు ఇది చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం చూస్తే ఆ ట్రీకి ఎందుకు మహిమ వచ్చింది, ఆ ట్రీకి అంత విలువ ఎలా వచ్చింది అంటే, ఆ యొక్క స్టార్స్ అన్ని మాట్లాడుకొని ఆ ట్రీపై షైన్ అవ్వడం వల్ల ఆ యొక్క ట్రీకి అనేది గుర్తింపు అనేది వచ్చింది. చీకట్లో ఉన్న ఆ యొక్క ట్రీకి, ఎవరు గుర్తింపబడని స్థితిలో ఉన్న ఆ యొక్క ట్రీకి ఒక విలువ, ఒక గుర్తింపును అనేది తీసుకొస్తూ వచ్చింది. అలాగే బైబిల్లో కూడా మనం ఒకటి చూసుకుంటే, ఒక కట్టబడిన గాడిద అనేది ఒకటి ఉంటుంది. కట్టబడిన గాడిద, ఆ యొక్క గాడిద పిల్లకు కూడా విలువ ముందు లేదండి. ఎందుకంటే అది కట్టబడిన స్థితిలో బంధకంలో ఉంది, అది విడుదల లేదు, దానికి తిరగడానికి అటు ఇటు. కట్టబడిన స్థితిలో ఉన్న గాడిదకు ఒకప్పుడు విలువ లేక కట్టబడిన ఒక మూలన ఉన్న గాడిదను యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి దాన్ని విడిపించి దాని మీద ఎక్కుతూ వచ్చినప్పుడు అప్పుడుదాకా కట్టబడి ఉన్న గాడిదకు విడుదలగా రావడంతో పాటు దానికి ఘనత అనేది వచ్చింది. ఎలానో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కుతూ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా వారి యొక్క బట్టలను పరుస్తూ వచ్చినారు, కార్పెట్స్ లాగా చేస్తూ వచ్చినారు. ఆ గాడిద తొక్కినా కూడా వాళ్ళకి ఘనతగా, ఆ బట్టలు పోయినా కూడా గాడిద, అప్పటి వరకు కట్టబడిన గాడిద తొక్కుతుందని తెలిసి కూడా వేస్తూ వచ్చినారు. ఎందుకంటే దానిపైన కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా గాడిదకు ఘనత అనేది రావడం జరిగింది. అలాగే మన జీవితాల్లో కూడా పాపంలో, శాపంలో, బంధకాల్లో జీవిస్తున్న మనము పైకి చెట్టు వలె బాగా కనిపిస్తున్నాము, చాలా పచ్చగా కనిపిస్తున్నాము, ఎదిగిన వారిగా ఉంటున్నాము, కానీ మనలో మన జీవితంలో ఒకటి మిస్ అవుతుంది. అదేంటో తెలుసా, శాంతి, సంతోషం, సమాధానం అనేది మిస్ అవుతుందండి. కాబట్టి నేను ఒకటే చెప్తాను, నేను అది అనుభవించాను. నేను కూడా ఒకప్పుడు అటువంటి కట్టబడిన గాడి స్థితిలో ఉన్న నేను ఇది నన్ను సంతోషంగా ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను అంటే నేనేం చేశానో అది మీకు చెప్తే మీరు కూడా ఆ యొక్క జీవితాన్ని ధన్యకరంగా మార్చుకుంటారని ఒక చిన్న ఆశతో మీ ముందుకు వచ్చి ఉన్నానండి. ఏంటి అంటే, మీరు కూడా ఇది నాకు కట్టబడి పాపములతో మన జన్మమే పాపమై ఉంటుంది కనుక మరి ఈ యొక్క పాపము ద్వారా మనకి వస్తుంది నరకం అండి. పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటున్నారు. ఆ యొక్క మరణము రెండో మరణంగా ఉంటుంది. ఆ రెండో మరణం ఏంటి అంటే నరకానికి చేరుస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దీన్ని వింటున్నారో ఒకటే అండి, సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మరి హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు అంగీకరించి నోరుతో మీ పాపం ఒప్పుకున్నట్టయితే ఈ దినాన్ని, ఈ క్షణమే మీరు పరలోక రాజ్యానికి వారసత్వం తెచ్చుకోగలరు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మనకు కంపల్సరీ ఏ విధంగా కొన్ని ఎలిజిబిలిటీస్ కావాలో పరలోకానికి వెళ్ళడానికి కూడా మనకి ఎలిజిబిలిటీస్ కావాలి. ఆ ఎలిజిబిలిటీ ఏమీ లేదండి, చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటో తెలుసా, భూలోకంలో పైనుండి దేవుడు పరమును విడిచిపెట్టి భూలోకంలో ఏ విధంగా జన్మిస్తూ వచ్చినారో ఈ దినాన కూడా దేవుడు భూలోకంలో జన్మించడమే కాదు, మన హృదయంలో కూడా జన్మించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకొని రక్తంతో, నీ పరిశుద్ధమైన రక్తము ప్రోక్షణకి నన్ను తెచ్చుకో అని చెప్పి మనం ప్రార్థించాలి. హృదయంలో నిజమైన రక్షకుడు ఈయనే, నిజమైన దేవుడు ఈయనే అని మనం విశ్వసించి ఈ రెండు కనుక మనం చేసిన వారమై ఒక చిన్న ప్రార్థన, మనము ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెంత ఘోర పాపమైనా కావచ్చు, దేవుడు త్రోసివేయని దేవుడు అండి. మన పాపం బట్టి లోకం ద్వేషించవచ్చు, మనం చేసిన దుర్మార్గ పనులు బట్టి లోకం మనల్ని విడిచిపెట్టొచ్చు, మన సొంత వారు, మన అయిన వారు మనల్ని విడిచిపెట్టొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దినమెల్లా నీ కోసం, నా కోసం చేతులు చాచి ఆయన
దయగల ప్రేమ మన వైపు చూపిస్తూ ఉన్నారండి. కాబట్టి ఒకటే మనం చేయాల్సింది, దేవుని సన్నిధి అంటే కాదు, మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ఆ క్షణమే హృదయంలో మీరు విశ్వసించి నోరుతో ఒప్పుకుంటే మీరు కూడా పరలోక రాజ్యానికి వారసత్వం పొందుతారు. మా యొక్క సంతోషం మేము ఏ విధంగా అనుభవిస్తున్నామో మీరు కూడా అటు రీతిగా అనుభవించవచ్చు. ఈ యొక్క వార్తను, ఈ యొక్క సంతోషకరమైన గుడ్ న్యూస్ని మీ అందరికి తెలియచేయాలని మాత్రమే ఈ యొక్క మా ప్రయత్నం అండి. మేము ఏది అనుభవిస్తున్నామో మీరు కూడా అది అనుభవించాలని మేము ఇటు వీడియో తీయడం అనేది జరుగుతుంది. మమ్మల్ని ఏదో కనపరుచుకోవాలని కాదు, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రేమను, మరి ఈ యొక్క అంత్య దినాలలో ఎంతో నశించిపోతున్న ఈ లోకం నిమిత్తమై ఆ యొక్క భారంతో ప్రార్థనాపూర్వకంగా ఈ వీడియో అనేది తీయడం జరుగుతుందండి. ఎవరినైనా ఈ వీడియో ద్వారా బాధపరుచుంటే మమ్మల్ని క్షమించండి. ఈ వీడియో ద్వారా మేము ఏంటి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియచేయాలని కేవలం దానివైపు మేము ఇది గురి కలిగి మీతో మాట్లాడుతూ వచ్చిన్నాము. కాబట్టి ఈ యొక్క వీడియో విన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మీరు ఆలోచించుకొని, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని వాక్యానికి తగినట్టుగా జీవిస్తారని ఆశపడుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతవరకు మా యొక్క ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు. మరి నిజమే, ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకున్నాము, క్రిస్మస్ దినాన మనం ఏం చేయాలో తెలుసుకున్నాము. అలాగే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం అది కూడా మరి ఇంపార్టెంట్ థింగే, కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన మన హృదయంలో జన్మించడం అనేది. సో మనమందరం కూడా యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయంలో జన్మించిన అనుభవంలోనికి మనమందరూ వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయపడుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe our channel for more videos. Thank you.